హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి 2020, 2021 అండ్ టు సమ్ ఎక్స్టెంట్ 2022లో కొంతవరకు ప్రపంచాన్ని షేక్ చేసినటువంటి ఒక పాండమిక్ ఏదైనా ఉందంటే అది కోవిడ్-19. సో ఈ కోవిడ్-19 మళ్ళీ సింగపూర్ యాజ్ వెల్ యాజ్ హాంకాంగ్ లాంటి డెన్స్లీ పాపులేటెడ్ సిటీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇట్లా చాలా పెద్ద మొత్తంలో కేసులు స్పైరల్ అవుతున్నాయి. చాలా పెద్ద మొత్తంలో ఈ రెండు హాంకాంగ్ యాజ్ వెల్ యాజ్ సింగపూర్లో హెల్త్ ఎమర్జెన్సీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ హాంకాంగ్ సింగపూర్లే కాకుండా ఫర్దర్గా చైనా యాజ్ వెల్ యాజ్ థాయిలాండ్లో కూడా రీసెంట్గా కోవిడ్ కేసులు చాలా పెద్ద మొత్తంలో పెరుగుతున్నాయనేసి వస్తున్నటువంటి రిపోర్ట్. అండ్ అంతకుముందు వచ్చినటువంటి కోవిడ్ కేసులు జనరల్గా వింటర్ సీజన్లో కోవిడ్-19 జనరల్లీ స్టార్టెడ్ ఇన్ 2019 డిసెంబర్. సో 2019 డిసెంబర్లో స్టార్ట్ అయినటువంటి కోవిడ్ అప్పుడు వింటర్ సీజన్ కాబట్టి వైరస్ గ్రోత్కి, వైరస్ స్ప్రెడ్కి ఎన్విరాన్మెంట్ వెదర్ కొంచెం కండూజివ్గా ఉండటం వల్ల కోవిడ్ చాలా పెద్ద మొత్తంలో స్ప్రెడ్ అయింది, చాలా ఎక్కువ దేశాలకి స్ప్రెడ్ అయిందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే కోవిడ్ ఈ టైంలో సింగపూర్ యాజ్ వెల్ యాజ్ సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్ అండ్ చైనా లాంటి దేశాల్లో విజృంభించే ప్రయత్నం చేస్తూ ఉందో, కేసులు చాలా విరివిగా పెరిగే ప్రయత్నం చేస్తున్నాయో ఇది చూసుకుంటే సమ్మర్ సీజన్లో జనరల్గా ఇట్స్ నాట్ దట్ వయబుల్ ఫర్ వైరస్ టు స్ప్రెడ్. కానీ ఈ టైంలో కూడా ఈ కేసులు పెరుగుతున్నాయంటే మాత్రం ఖచ్చితంగా ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ ఈ పాండమిక్ కోవిడ్-19 వైరస్ ఏదైతే ఉందో ఇది అంత ఈజీగా సమాజాన్ని వదిలి దూరంగా పోయేదానికి ఇష్టపడట్లేదు అనేది మాత్రం హెల్త్ ఎక్స్పర్ట్స్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ మనం క్లియర్గా చూడాల్సింది ఏంటంటే కరెంట్ స్పైక్ ఏదైతే ఉందో ఇది క్లియర్గా ప్రజల్లో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల ఈ కోవిడ్ అటాక్ జరుగుతుంది. ఈ రీసెంట్గా సింగపూర్ యాజ్ వెల్ యాజ్ హాంకాంగ్లో లేకపోతే థాయిలాండ్ యాజ్ వెల్ యాజ్ చైనాలో జరుగుతున్నటువంటి రీసెంట్ కోవిడ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఇది ప్రజల్లో చాలా క్లియర్గా నోటీస్ అయిన ఇండికేషన్ ఏంటంటే ప్రజల్లో ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల రీసెంట్గా వస్తున్నటువంటి కేసులు అది ఒక కారణంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఎగ్జాక్ట్ రీజన్ ఏంటిది అనేది మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు. బట్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్పేది ఏంటంటే ప్రజల్లో ఇమ్యూనిటీ పవర్ అంతకు ముందులో లేదు, అంతకు ముందు కంటే తగ్గింది కాబట్టి కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఈ కోవిడ్ కేసుల నుంచి జనాలు తగ్గించుకుని ఆ కోవిడ్ కేసులు బారిన పడకుండా హాంకాంగ్ లాంటి దేశాల్లో అయితే హెల్త్ అండ్ వెల్నెస్ క్లినిక్కి వెళ్ళి కోవిడ్కి రిలేటెడ్గా బూస్టర్స్, వ్యాక్సిన్స్ తీసుకొని ప్రికాషనరీ మెజర్స్ తీసుకునే ప్రయత్నంలో హాంకాంగ్ యాజ్ వెల్ యాజ్ సింగపూర్లో ప్రజలు ఉన్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హాంకాంగ్లో పబ్లిక్కి హెల్త్ అలర్ట్ని ఇష్యూ చేశారు, సింగపూర్లో కూడా ఇష్యూ చేశారు. బట్ థాయిలాండ్ యాజ్ వెల్ యాజ్ చైనాలో అయితే హెల్త్ అలర్ట్ని అయితే ఇంకా ఇష్యూ చేయలేదు. బట్ కేసులు పెరగడం మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. ఇక్కడ ఇంకోటి మనం చూడాల్సింది ఏంటంటే హాంకాంగ్లో అంతకు ముందుతో పోలిస్తే గత మే 3వ వారానికి కంటే ముందుతో పోలిస్తే మే 3వ వారానికి వచ్చేసరికి చాలా పెద్ద మొత్తంలో దగ్గరగా చాలా సివియర్ కేసులే 31 కేసులు రిజిస్టర్ అయినాయి అనేసి హాంకాంగ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. తర్వాత ఇంకొక ఈ మధ్య ప్రజల్లో ఈ కోవిడ్ రిలేటెడ్ కేసులు ఇంకా ఎక్కువ పెరుగుతున్న వల్ల ప్రికాషనరీ మెజర్స్లో ప్రజలందరూ చాలా డీప్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనేసి హాంకాంగ్ నుంచి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సింగపూర్ దగ్గరగా 28% మే 3 వరకు పెరిగినటువంటి కేసులు అన్నమాట. 28% ఇంక్రీజ్ ఇన్ కేసెస్ అప్ టు మే 3. అంటే జనరల్గా ఇప్పుడు వరకు ఇన్ఫెక్ట్ అయిన కేసులు మొత్తం చూసుకుంటే సింగపూర్లో దగ్గరగా 14,200 కేసెస్ అయితే సింగపూర్లో అయితే ఇన్ఫెక్ట్ అయినాయి. అండ్ హాస్పిటల్ అడ్మిషన్ రేషియో చూసుకుంటే దగ్గరగా 30% ఇంక్రీజ్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్న పేషెంట్స్ యొక్క రేషియో అయితే పెరిగింది. ఈ రకంగా చూసుకుంటే ఈ సమ్మర్ టైంలో ఈ కేసులు పెరగడం అనేది అండ్ ఈ కోవిడ్ వైరస్కి వింటర్ ఆర్ సమ్మర్ అనే ఒక డిఫరెన్స్ అనేది ఏది లేకుండా ఇది ప్రజలను ఎఫెక్ట్ అవుతుంది అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్రీవియస్లీ ఏదో వింటర్ అయింది, ఇప్పుడు సమ్మర్ అంతకుముందు 2019లో ఫస్ట్ టైం వచ్చినప్పుడు కోవిడ్ అది వింటర్ సీజన్ కాబట్టి వింటర్లో వస్తుంది, సమ్మర్లో రాదనే ఊహాగానాలు ఏం లేకుండా ప్రజలు ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు చైనాలో అయితే కేసులు యాజ్ ఇట్ ఈస్గా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరానికి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ అయితే రిజిస్టర్ అయినాయి ఒకటి. తర్వాత చైనాలో కేసులు ఇంకా పెరిగేదానికి ఆస్కారం ఉందని చాలా క్లియర్గా చైనా ఒక అసెస్మెంట్తో ఉంది. అండ్ ఫర్దర్గా చూసుకున్నట్లయితే అనదర్ వేవ్ ఆఫ్ కోవిడ్ చైనాలో వచ్చేదానికి చాలా క్లియర్ కట్ ఇండికేషన్స్ ఉన్నాయనేసి చైనీస్ హెల్త్ ఎక్స్పర్ట్స్ యొక్క ఎస్టిమేషన్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు థాయిలాండ్లో కేసులు పెరిగేదానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే సోంకారం అనేసి ఒక ఫెస్టివల్, రీజనల్ ఫెస్టివల్ జరిగింది. ఆ ఫెస్టివల్లో జనరల్గా థాయిలాండ్లో ఉన్నటువంటి పబ్లిక్ అంతా చాలా పెద్ద మొత్తంలో గ్యాదర్ అవుతారట. సో ఆ పెద్ద మొత్తంలో పబ్లిక్ గ్యాదర్ అవడం వల్ల దానివల్ల కోవిడ్ కొంచెం ఎక్కువ మేనర్లో స్ప్రెడ్ అయిందని చెప్పే ప్రయత్నం థాయిలాండ్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇన్ని రకాలుగా థాయిలాండ్ అవనివ్వండి, సింగపూర్ అవనివ్వండి, చైనా అవనివ్వండి, హాంకాంగ్ అవనివ్వండి, ఈ దేశాల్లో పెరుగుతున్నప్పటికీ యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో అయితే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అఫైర్స్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాష్బోర్డ్ పరంగా చూసుకున్నట్లయితే జస్ట్ 93 కేసెస్ మాత్రమే అంతకుముందు అవే ఉన్నాయి కానీ కొత్తగా ఒక కేసు కూడా రిజిస్టర్ అవ్వలేదు. ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్,
ప్రజలు వరి అవ్వాల్సిన అవసరం లేదనేసి ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్నటువంటి సర్క్యులర్. అండ్ థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పటికైతే ఇమ్మీడియట్గా ఇండియాకి కోవిడ్ పర్టికులర్గా ఇప్పుడు సింగపూర్, థాయిలాండ్ ఈ దేశాల్లో వస్తున్నటువంటి సమ్ అదర్ ఏషియన్ కంట్రీస్లో వస్తున్నటువంటి కోవిడ్ కొత్త కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులు ఇమ్మీడియట్గా ఇండియాని ఎఫెక్ట్ చేస్తాయని చెప్పేదానికైతే లేదు. బట్ ఇంతకు ముందు కూడా ఇదే అనుకున్నాం, జనరల్గా కోవిడ్ చైనాలో వచ్చింది, పెద్ద ఇబ్బంది ఉండదు అనుకున్నారు, కానీ ఫారిన్ ట్రావెలర్స్ వల్ల ఇది స్ప్రెడ్ అయింది ఇండియాకి అప్పటికి. సో ఇప్పుడు కూడా సింగపూర్ అవనివ్వండి, థాయిలాండ్, హాంకాంగ్, చైనా లాంటి దేశాల నుంచి వచ్చేటప్పుడు వాళ్ళని కొంచెం ఐసోలేషన్కి లేకపోతే క్వారంటైన్కి పంపి వాళ్ళని ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే కొంత కోవిడ్ కేసులు తగ్గించేదానికి ఆస్కారం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మనం థాయిలాండ్ కేస్ స్టడీగా తీసుకుంటే థాయిలాండ్లో రీజనల్ కాంగ్రిగేషన్ ఫెస్టివల్ వల్ల చాలా పెద్ద మొత్తంలో కేసులు అక్కడ పెరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు పహల్గామ్ టెర్రర్ దాడి తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే తిరంగా ర్యాలీ దేశవ్యాప్తంగా జరిపి దేశంలో త్రివిధ దళాలకి మోరల్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ క్రమంలో దేశంలో మళ్ళీ తిరంగా ర్యాలీల ద్వారా పబ్లిక్ పెద్ద మొత్తంలో గ్యాదర్ అవ్వగలిగితే డెఫినెట్గా ఏమన్నా కోవిడ్ ఇలాంటి థాయిలాండ్లా, సింగపూర్లా, లేకపోతే చైనా, హాంకాంగ్లా ఏమన్నా ఇండియాలో ఏమన్నా అవుతుందా, ఇలాంటి ఒక కొంచెం ప్రికాషనరీ మెజర్ తీసుకొని తిరంగా ర్యాలీలకు వెళ్తే బాగుంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, అసలు తిరంగా ర్యాలీ కండక్ట్ చేయాలా లేదంటే గవర్నమెంట్ డిస్క్రిప్షన్, అది మనం ఏం చెప్పలేం దాన్ని. బట్ అదర్స్ ఏషియన్ కంట్రీస్లో జరుగుతున్న డెవలప్మెంట్ని బేస్ చేసుకొని కోవిడ్ విషయంలో మాత్రం గవర్నమెంట్ ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే రిలేటివ్లీ బెటర్గా ఉంటుంది. అదర్వైజ్ డెఫినెట్గా ఒకసారి ఇండియాలో కేసెస్ మళ్ళీ రిజిస్టర్ అవ్వడం మొదలైతే మాత్రం డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ దేశంలో హెల్త్ సెక్టర్ మీద పెద్ద మొత్తంలో పడేదానికి ఆస్కారం ఉంది. అండ్ అది అవుట్ ఆఫ్ సిచ్యువేషన్ వెళ్ళగలిగితే మళ్ళీ లాక్డౌన్ తర్వాత ఎకనమిక్ యాక్టివిటీ తగ్గుతుంది. ఎకనమిక్ యాక్టివిటీ తగ్గడం వల్ల అగైన్ జీడిపి గ్రోత్ రేట్ తగ్గుతుంది. ఇవన్నీ టూ మెనీ అడ్వర్స్ ఎఫెక్ట్లు ఉంటాయి. కాబట్టి ముందుగానే అసలు ఈ కోవిడ్ కేసులు రిజిస్టర్ కాకముందే ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని ముందుకెళ్ళగలిగితే బాగుంటుంది అనేసి నా పర్సనల్ ఒపీనియన్. బట్ నేను అది కూడా ఎందుకు చెప్తున్నానంటే హాంకాంగ్, థాయిలాండ్లో కేసులు పెరిగేదానికి రీజన్ ఏంటంటే లోకల్ ఫెస్టివల్. సో ఆ లోకల్ ఫెస్టివల్లో పెద్ద మొత్తంలో పబ్లిక్ గ్యాదర్ అవ్వడం వల్లనే హాంకాంగ్లో కేసులు ఆల్మోస్ట్ డబల్ త్రిబుల్ అయిపోతున్నాయి. సో అలాంటి ఇన్సిడెంట్ ఇక్కడ తిరంగా ర్యాలీ అని ఒకటి కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో తిరంగా ర్యాలీలు కండక్ట్ చేసే టైంలో కొంచెం ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే బెటర్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్త్ అఫీషియల్స్ హెల్త్ మినిస్ట్రీ యాజ్ వెల్ యాజ్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం గైడ్లైన్స్ ఇవ్వగలిగితే దేశ ప్రజలకు బెటర్గా ఉంటుంది. అదర్వైజ్ మళ్ళీ ఒక్కసారి కేసులు మొదలు అవ్వగలిగితే మాత్రం డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ యాక్చువల్గా. బట్ ఇప్పటికైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో భారతదేశంలో అయితే ఫర్దర్గా కొత్త కేసులు రిజిస్టర్ అవ్వలేదు. ఏదైతే ఈ చైనా, థాయిలాండ్, హాంకాంగ్ అండ్ సింగపూర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇండియాలో అయితే లేదు. బట్ చెప్పలేము, ప్రికాషనరీ మెజర్స్ ఎవరికి వాళ్ళు తీసుకుంటే బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. బట్ ఈ కోవిడ్-19 అనేది మాత్రం వింటర్ ఆర్ సమ్మర్ అనే డిఫరెన్స్ లేకుండా పబ్లిక్ని అఫెక్ట్ చేస్తుంది అనేది మాత్రం చాలా క్లియర్గా ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే అర్లియర్ వచ్చింది వింటర్ సీజన్, ఇప్పుడు వస్తుందేమో సమ్మర్ సీజన్. సో కోవిడ్ అటాక్ చేసేదానికి సీజనల్ డిఫరెన్స్ ఆర్ సీజనల్ బ్యారియర్ అనేది ఏది లేదనేది మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా ప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ.